మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. షాకింగ్ కామెంట్స్ చేశారు. కొత్త పార్టీలను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు కేటీఆర్. అంతేకాదు తెలంగాణలో ఎన్నో పార్టీలు వచ్చాయి పోయాయి అంటూ వ్యాఖ్యానించారు. ఇక కేసీఆర్ మరమనిషి అంటూ ఇటీవల కవిత చేసిన వ్యాఖ్యలపైన కేటీఆర్ స్పందించారు. కేసీఆర్ గురించి చాలా మంది చాలా మాట్లాడుతుంటారు, వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. బీఆర్ఎస్ రజతోత్సవ ముగింపు సందర్భంగా కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్లో స్టేట్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ జరిగింది. అనంతరం తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు కేటీఆర్. పార్టీలు వస్తుంటాయి పోతుంటాయి, అది పెద్ద ఇష్యూ కాదు. చాలా పార్టీలు వచ్చాయి పోయాయి. 25 ఏళ్లు పూర్తి చేసుకున్న పార్టీ మాది. 25 ఏళ్లు పూర్తి చేసుకున్న పార్టీలు దేశంలో వేళ్ల మీద లెక్క పెట్టే సంఖ్యలో ఉన్నాయి. నాకు తెలిసి మన రాష్ట్రంలో టీడీపీ తర్వాత టీఆర్ఎస్, వేరే పార్టీలు ఏవీ లేదు. కాబట్టి పెద్దగా పట్టించుకోవాల్సిన విషయం అయితే కాదు అని కేటీఆర్ అన్నారు. బీఆర్ఎస్ కార్యవర్గ సమావేశంలో కీలక తీర్మానాలు చేశాం. అమరుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ వారికి నివాళులు అర్పించాం. తెలంగాణ ఉద్యమంలో మాతో నడిచిన సకల జనులు గుర్తు చేసుకున్నాం. చావు నోట్లో తలపెట్టి ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ సాధించిన విధానాన్ని ఈ సమావేశంలో కేసీఆర్ వివరించారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రైతు బంధు రైతులకు ఏ విధంగా ఇచ్చామో కేసీఆర్ చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో ఎటువంటి ఆంక్షలు లేకుండా ధాన్యం కొనుగోలు చేశాం. రాష్ట్రంలో కాంగ్రెస్ అరాచక పరిపాలన కొనసాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ధాన్యం కొనుగోలు జరగడం లేదు. ధాన్యం కొనుగోలులో ఎటువంటి జాప్యం లేకుండా ఉండాలని ఈ సమావేశంలో తీర్మానం చేశాం. సింగరేణి కార్మికుల సమస్యలపై తీర్మానం చేశాం. బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య తెలంగాణపై చేసిన వ్యాఖ్యలను ఈ సమావేశంలో తీవ్రంగా ఖండించాం. లోక్సభలో బీఆర్ఎస్ ఎంపీలు లేని లోటు స్పష్టంగా కనిపించింది. బీఆర్ఎస్ ఎంపీలు ఉంటే తేజస్వి సూర్య వ్యాఖ్యలను వెంటనే ఖండించేవాళ్ళం. సభలో రణరంగం చేసేవాళ్ళు. తేజస్వితో క్షమాపణలు చెప్పించి ఉండేవాళ్ళు. మహిళా రిజర్వేషన్ బిల్లును బీజేపీ ఉద్దేశపూర్వకంగా అడ్డుకున్నట్లు అర్థమవుతుంది. మహిళా రిజర్వేషన్ బిల్లు విషయంలో కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా ఉండాలి. ఎస్ఐఆర్ తో ఓట్లను తొలగిస్తున్నారు. వెస్ట్ బెంగాల్లో అదే జరిగింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో దొంగ ఓట్లు సృష్టించారు. ఎస్ఐఆర్ ప్రక్రియ సమయంలో అప్రమత్తంగా ఉండాలని కేసీఆర్ సూచించారు. అధికార పార్టీ ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు సైనికులా పనిచేస్తాం. ఈ సమావేశంలో పార్టీ సంస్థాగతంగా బలోపేతంపై చర్చ జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని కమిటీలను రద్దు చేశాం. స్టేట్ కమిటీ తప్ప బూత్ కమిటీ నుంచి జిల్లా కమిటీలన్నీ రద్దయ్యాయి. త్వరలోనే అన్ని స్థాయిల్లో కొత్త కమిటీలు వేస్తాం. సభ్యత్వ నమోదును 2 మార్గాల్లో చేస్తాం. ఒకటి ఆన్లైన్, 2 పేపర్. సభ్యత్వ నమోదు కార్యక్రమం అయిపోగానే వారందరికీ శిక్షణ తరగతులు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నాం. శిక్షణ తరగతుల తేదీలు, పార్టీ కమిటీలు, సభ్యత్వ నమోదు ప్రక్రియ తేదీలను త్వరలోనే కేసీఆర్ ప్రకటిస్తారు. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు, 420 హామీలు అమలు అయ్యేలా ప్రభుత్వాన్ని నిలదీస్తాం. వేసవి కాలంలో సాగు, తాగునీటి సమస్య మరింత ఎక్కువైంది. హైదరాబాద్లో కేసీఆర్ నివాసంలో ట్యాంకర్ పోయే పరిస్థితి వచ్చింది. ఎస్ఐఆర్ విషయంలో మేము ఇప్పటికే అప్రమత్తమయ్యాం. సిట్టింగ్ ఎమ్మెల్యేలు ప్రజలకు అందుబాటులో ఉండి క్రియాశీలకంగా పనిచేయాలని కేసీఆర్ చెప్పారని కేటీఆర్ అన్నారు. అట్లాగే పార్టీ యొక్క సంస్థాగత నిర్మాణం మీద కూడా చాలా విస్తృతమైన చర్చ జరిగింది. సభ్యత్వ నమోదు, పార్టీ యొక్క కమిటీలు, ఇవన్నిటి విషయంలో చర్చ జరిగింది. పార్టీ కమిటీలో ఇవాళ పార్టీ మీటింగ్లో ఈరోజు ఒక నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని కమిటీలు ఎక్సెప్ట్ స్టేట్ కమిటీ మినహా అన్ని కమిటీలను కూడా ఈరోజుతో రద్దు చేయడం జరిగింది. ఎందుకు అంటే కొత్త కమిటీలు వేసుకోవాలి, మెంబర్షిప్ వేయాలి. కాబట్టి దానికి మార్గం సుగమం చేయడానికి అన్ని కమిటీలను కూడా రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే గ్రామ కమిటీ నుంచి మొదలు పెడితే అన్ని కమిటీలు, జిల్లా కమిటీ దాకా అన్ని కమిటీలను కూడా రద్దు చేయడం జరిగింది. కేవలం ఒక స్టేట్ కమిటీ మాత్రమే ఫంక్షనల్గా ఉంటుంది. ఆ స్టేట్ కమిటీ ఆధ్వర్యంలో మెంబర్షిప్ కార్యక్రమానికి పోతాం. రాష్ట్ర వ్యాప్తంగా మరి ఈ మెంబర్షిప్ కార్యక్రమాన్ని కూడా రెండు మార్గాల్లో చేస్తాం. ఆన్లైన్ మరియు ఆఫ్లైన్. అంటే ఆన్లైన్ అంటే డిజిటల్ మోడ్లో, ఆఫ్లైన్ అంటే మరి పుస్తకాల ద్వారా, మెంబర్షిప్ పుస్తకాల ద్వారా 2 మార్గాలుగా తప్పకుండా చేస్తాము. మా ఆలోచనల్లో ఒకటే, రాశి కంటే వాసి ముఖ్యం. అందుకే ఎంత సభ్యత్వము, ఎన్ని లక్షలు అన్న దానికంటే కూడా మరి ఎంత క్వాలిటేటివ్గా మనం మెంబర్షిప్ చేయాలి, తెలంగాణకి ఒక రక్షణ కవచంలాగా ఎట్లా మన కార్యకర్తలు, మన నాయకత్వం నిలబడాలి అనే ఆలోచనతో మరి వారిని కేవలం మెంబర్షిప్ చేయడమే కాకుండా, మెంబర్షిప్ జరిగిన అనంతరం కమిటీల నిర్మాణం మాత్రమే కాకుండా ఆయా కమిటీలకు మరి మొత్తం ప్రతి నియోజకవర్గంలోని మరి ముఖ్యమైన కార్యకర్తలందరికీ కూడా శిక్షణా తరగతులు కూడా, నాయకత్వానికి అట్లాగే మరి కార్యకర్తలకు కూడా శిక్షణా తరగతులు పెట్టాలనే నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. షెడ్యూల్ మొత్తం కూడా మీకు తొందరలోనే వెల్లడిస్తాము.